హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాక్ మంగా ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చి బ్లాక్ చాప్టర్ 340ని ఎక్స్ప్లెయిన్ చెబుతాం గైస్. ముందు చాప్టర్లో ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ప్లేయర్స్ అందరూ లాకర్ రూమ్లోకి వెళ్తారు. అప్పుడే కెప్టెన్ ఐకో వజ్రోనే నెంబర్ 1లో ఫ్రాన్స్ టీం ఎందుకు ఉందో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. అయితే ఫ్రాన్స్ టీంలో హ్యూగో వచ్చి చాలా క్రేజీగా ఉన్నాడని అంటాడు. అయితే బాజ్రా అంటే రియో ఈసీగా అటాక్ ప్యాటర్న్స్ మ్యాచ్లో వర్క్ అవడం లేదని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కరాసు హియోరి నేను కలిసి గోల్స్ని స్కోర్ చేసినట్టు అలాంటి న్యూ ప్యాటర్న్స్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఈజీగా బదులుగా నేను టీంకి సెకండ్ బెస్ట్ అవుతా. సో సెకండ్ హాఫ్లో ఆ ప్లాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దామని టీంకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ ఈగో నువ్వేం మాట్లాడుతున్నావో చూసుకో కరాసు. బ్లాక్ని నువ్వు డెషా చేయాలని చూస్తున్నావా? నువ్వు ఒక న్యూ అటాకింగ్ ప్యాటర్న్ని క్రియేట్ చేసి గోల్ని స్కోర్ చేసినందుకు నేను నీకు క్రెడిట్స్ ఇస్తున్నా. కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చి నీ మైండ్ సెట్. ఒకవేళ ఇక్కడ ప్రతి ఫుట్బాల్ ప్లేయర్ వాళ్ళ రోల్లో ఉండి మ్యాచ్ని ఆడితే అది ఫిజికల్ అబిలిటీస్కి టాక్టిక్స్కి కాంపిటీషన్ మాత్రమే అవుతుంది. ఒకవేళ ఫ్రాన్స్ సూటబుల్ టాలెంట్ని బేస్ చేసుకొని ఒక అవుట్ స్టాండింగ్ టీంని క్రియేట్ చేస్తే, సేమ్ అలా జపాన్ కూడా చేసి అలాంటి టీంని క్రియేట్ చేస్తే ఫ్రాన్స్ని డిఫీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా? అసలు ఉండదని బ్లాక్ ఫిలాసఫీని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే ఈసగి టీంకి సెంటర్గా ఉన్నాడు. కానీ తన కాంబినేషన్ ఆఫ్ అటాకింగ్ ప్యాటర్న్స్ ఫ్రాన్స్కి అగెనిస్ట్గా వర్క్ అవడం లేదు కాబట్టి దానికి బదులు సెకండ్ హాఫ్లో ఫ్రాన్స్తో ఫైట్ చేయడానికి కొత్త ఫార్మేషన్ని క్రియేట్ చేస్తాడు. అలాగే ఫ్రాన్స్ కోచ్ కూడా స్పీచ్ ఇవ్వడం చూసా. దాంతో బ్రేక్ అయిపోవడం. ఇక మ్యాచ్ని స్టార్ట్ చేసే ముందు ఈసగి హ్యూగోని చూస్తూ ఇక్కడ నాకన్నా మోర్ టాలెంటెడ్ పర్సన్, అలాగే నాకన్నా పెద్ద డ్రీమ్స్ ఉన్న పర్సన్ ఇప్పుడు నా ముందే నిల్చొని ఉన్నాడు. అయితే ఎందుకని నేను ఎగ్జైట్ అవుతున్నా అని హ్యూగోని సర్పాస్ చేయాలని డిసైడ్ చేసుకుంటాడు. ఇక ఈ చాప్టర్లో ఫ్రాన్స్ జపాన్ మ్యాచ్ స్టార్ట్ అవడము, బ్లూలా కాల్అవుట్ ఫార్మేషన్ని, ఇలా అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి గైస్. బట్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బట్ వీడియో నచ్చలేదంటే ఏం నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక ఫ్రాన్స్ వర్సెస్ జపాన్ మ్యాచ్ని స్టార్ట్ చేస్తారు. అప్పుడు కామెంటేటర్స్ చాలా ఇంటెన్స్గా ఉన్న ఫ్రాన్స్ వర్సెస్ జపాన్ మ్యాచ్ సెకండ్ హాఫ్ ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్తాడు. అలాగే నచ్చుకి జపాన్ ఆల్అౌట్ ఫార్మేషన్ చూసి ఫైర్ అయిపోతాడు. ఇక బాల్ ఈసీ దగ్గర ఉంటుంది. మ్యాచ్ స్టార్ట్ అవడమే లేట్. తన లెఫ్ట్లో ఉన్న కరాసుకి బాల్ని పాస్ చేస్తాడు. ఇక కరాసుని స్టాప్ చేయడానికి వాళ్ళ ముందు హ్యూగోలోకి ఉంటారు. అయితే కరాసు 1 మినిట్ కూడా వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా బాల్ని డబుల్ జోకర్ అయిన షీడోకి పాస్ చేస్తాడు. బట్ చాంపా షీడోని క్యాచప్ చేసి బ్లాక్ చేస్తాడు. కానీ షీడో కరాజో టెక్నిక్ని యూజ్ చేసి చాంపాని దగ్గరికి రాకుండా చేస్తాడు. ఆ తర్వాత లెఫ్ట్లోకి బాల్ని పాస్ చేస్తాడు. అయితే ఒక కార్నర్లో రియోను కూడా చూపిస్తారు. అవును, తను పాస్ చేసింది ఎవరికో కాదు, రియోకే. అయితే లేడన్ రియో నుంచి బాల్ని తీసుకోవడానికి వస్తాడు. కానీ రియో తన ఎడం పక్కన ఉన్న కరాసుకి పాస్ చేస్తాడు. కానీ బ్యాట్స్ అండ్ క్యామస్ కరాసుని బ్లాక్ చేయడానికి తన దగ్గరే ఉంటారు. బట్ కరాసు ఆ పాస్ని తీసుకొని వాళ్ళ నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోయి తన మెటావిజన్ యాక్టివేట్ చేసి ఈ సెకండ్ హాఫ్లో స్ట్రైకింగ్ చేయబోయేది మేమే అని దానికి రెడీగా ఉండని చెప్తాడు. దానికి ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్స్ రియాక్ట్ అవుతారు. అందులో ఫస్ట్ చార్లెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని కామెంట్ చేస్తాడు. అలాగే లోకి ఇక్కడ బ్లాక్ టీమ్ని చూస్తుంటే వాళ్ళ మొత్తం ప్లాన్ని చేంజ్ చేసినట్టు ఉన్నారని కామెంట్ చేస్తాడు. ఇక లాస్ట్ హ్యూగో నువ్వు చెప్పింది నిజమే లోకి, వాళ్ళు ముందులాగా అస్సలు లేరు, కంప్లీట్గా చేంజ్ అయిపోయారని చెప్తాడు. ఇక నెక్స్ట్ మ్యాన్లో డెమోస్లేయర్ అనిమిలో ఇన్ఫినిట్ క్యాజుల్ మొత్తము క్రోస్ తిరుగుతూ ఉంటాయి కదా, అలా కరాసు క్రో గ్రౌండ్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇక కరాసు బ్యాట్ నుంచి క్యామస్ నుంచి ఎస్కేప్ అయిన తర్వాత తను ముందు ఉన్న రియోకి బాల్ని పాస్ చేస్తాడు. కానీ లేడన్ మళ్ళీ రియోని బ్లాక్ చేస్తాడు. అయితే రియో తన ముందు ఉన్న షీడోకి జస్ట్ బాల్ని ట్యాప్ చేసి తన డైరెక్షన్కి పాస్ చేస్తాడు. అయితే హ్యూగో అది కరాసుని సెంటర్ చేసుకొని క్రియేట్ చేసిన ట్రయాంగిల్ పాసింగ్ ప్యాటర్న్ అని కామెంట్ చేస్తాడు. ఇక చార్లెస్ షీడోని బ్లాక్ చేసి బాల్ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. అయితే షీడో చాలా ఫాస్ట్గా బాల్ని తన లెఫ్ట్లో ఉన్న హియోరికి పాస్ చేస్తాడు. ఇక హియోరి బాల్ని తీసుకొని బ్లూ లాక్ ఇక అసలైన గేమ్ని స్టార్ట్ చేద్దామని అంటాడు. దాంతో ఊబర్స్ గేమ్లో లాగా ప్లేయర్స్ అందరూ అటాక్ చేయడానికి గోల్ బాక్స్లోకి రన్ చేస్తూ ఉంటారు. అది చార్లెస్ చూసి ఇక్కడ బ్లూ లాక్ ప్లాన్ ఏంటని షాక్ అయిపోయి అందరూ ఒకేసారి రష్ చేస్తున్నారని అంటాడు. అలాగే ఫ్రాన్స్ గోల్ కీపర్ అయితే మీ ప్లాన్ ఇదా? ఇక్కడ బ్లూ లాక్ ప్యాటర్న్స్కి కరాసు మాత్రమే సెంటర్ కాదు, కరాసు అండ్ హియోరి ఇద్దరు కలిసి డబుల్ గేమ్ మేకర్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నారని చెప్తాడు. ఇక హియోరి బాల్ని చాలా ఫోర్స్తో కరాసు డైరెక్షన్లోకి కిక్ చేస్తాడు. అయితే ఫ్రాన్స్ డిఫెండర్ ఆ పాస్ని స్టాప్ చేయాలని చూస్తాడు. కానీ స్టాప్ చేయలేకపోతాడు. ఇక హియోరి ఇక్కడ కరాసు మాత్రమే బాల్ని తీసుకొని పేస్ని చేంజ్ చేయగలని చెప్తాడు. అయితే కరాసుని క్యామస్ ఆల్రెడీ బ్లాక్ చేసి ఉంటాడు. అప్పుడే కరాసు మేము ఫ్రంట్లో ఉండి మా కంబైన్ ఐడియాస్తో ఇక్కడ ఫ్రాన్స్ని అటాక్ చేస్తున్నాం కాబట్టి ఏసీ ఇప్పుడు మా బ్యాక్లో ఫ్రీగా ఉంటాడని చెప్పి బాల్ని తీసుకోకుండా స్ట్రైట్గా వెళ్ళడానికి బాల్ని వదిలేయడం చూస్తాం. అప్పుడే ఈసగి సడన్గా కరాసు బ్యాక్లోకి వచ్చి బాల్ని రిసీవ్ చేసుకుంటాడు. అయితే తన రైట్లో షీడోని చార్లెస్ బ్లాక్ చేసి ఉంటాడు. ఇక ఈసగి బాల్ని తీసుకొని తన మెటావిజన్ యాక్టివేట్ చేస్తాడు. అలాగే ఈసగి బాడీ పజిల్ పీసెస్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి తన చుట్టూ ఎగురుతూ ఉంటాయి. అప్పుడు ఈసగి నైస్ స్కిప్ కరాసు అని అంటాడు. అయితే లోకి తన ఫుల్ స్పీడ్తో ఈజీగా దగ్గరికి వచ్చి సడన్గా బ్రేక్ కొట్టినట్టు తను స్పీడ్గా రన్ చేయడం స్టాప్ చేసి ఇక్కడ బాల్ని నువ్వే తీసుకుంటావని
నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను ఈసగితో అంటాడు. అయితే ఈసగి తన రైట్ సైడ్ లోకి వచ్చిన రిన్కి బాల్ని పాస్ చేసి లోకితో ఇది ఎలా ఉందని అంటాడు. అలాగే రిన్ బాల్ని తీసుకొని ఒక సర్ప్రైజింగ్ కాంబో నెక్స్ట్ రాబోతుందని చెప్తాడు. అయితే లోకి తన గాడ్ స్పీడ్తో రిన్ నుంచి బాల్ని తీసుకోవడానికి ఈసగి నుంచి రిన్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు రిన్ అది చూసి 1-2 పాస్ టెక్నిక్ని యూజ్ చేసి బాల్ని తన ముందుకు పాస్ చేసుకుంటాడు. అప్పుడు ఈసగి బాల్ దగ్గరికి వెళ్ళి బాల్ని తీసుకుంటూ ఉంటాడు. అయితే వాళ్ళ 1-2 పాస్ టెక్నిక్ని ఈసగి స్పీడ్ని చూసి నువ్వు చాలా స్లోగా ఉన్నావు, నువ్వు ఇంకా నారేజ్లోనే ఉన్నావు అని చెప్తాడు. ఇక ఈసగి రిన్ పాస్ చేసిన బాల్ని రిసీవ్ చేసుకుంటాడు. అప్పుడే లోకి తన గాడ్ స్పీడ్తో ఈసగిని క్యాచప్ చేసి తన హ్యాండ్తో బ్లాక్ చేస్తాడు. అయితే ఈసగి సరౌండింగ్స్లో పజిల్ పీసెస్ కంటిన్యూగా ఎగురుతూ ఉంటాయి. ఇక ఈసగి లోకితో ఇక్కడ మాకు ఇంకో సర్ప్రైజింగ్ కనెక్షన్ ఉంది, కమాన్ హంగ్రీ లయన్ అని తన లెఫ్ట్లో ఉన్న బారోకి బాల్ని పాస్ చేస్తాడు. ఇక బారో ఒక లైన్ లాగా గోల్ బాక్స్ లోకి రన్ చేస్తూ టైమ్ టు గెట్ నాస్టీ అని అంటాడు. అయితే తన ముందు ఫ్రాన్స్ 2 డిఫెండర్స్ బారోని బ్లాక్ చేయడానికి రెడీగా ఉంటారు. అలాగే గోల్ కూడా తన ముందరే ఉంటుంది. అప్పుడు బారో ఇక్కడ ఈసగి నాకు ఒక రాయల్ డ్రిబ్లింగ్ పాత్ని క్రియేట్ చేసి ఇచ్చాడు, దాన్ని నేను డివోట్ చేసుకొని ఒక షాట్లోనే గోల్ని స్కోర్ చేస్తా అని తన ముందర ఉన్న 2 డిఫెండర్స్ని దాటుకొని గోల్ని షూట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హ్యూగో సడన్ గా బారో దగ్గరికి వచ్చి గోల్ని స్టాప్ చేస్తాడు. అది బారో చూసి షాక్ అయిపోతాడు. ఇక హ్యూగో స్పైడర్ మ్యాన్ లాగా పోజ్ని పెట్టి మీ అఫెన్సివ్ అటాక్లో కరాసుని సెంటర్గా పెట్టి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు. అలాగే ఈసీగా వచ్చి కొంతమంది ప్లేయర్స్ని పిక్ చేసుకొని వాళ్ళతో కంబైన్ అటాక్ చేయడానికి షాడోస్లో వర్క్ చేస్తున్నాడు. ఇక్కడ మీ అటాక్ పవర్ని చూస్తుంటే నాకు కూడా ట్రై చేయాలని ఉందని హ్యూగో తన మెటావిజన్ యాక్టివేట్ చేస్తాడు. ఇంకో పక్క లోకే అండ్ చార్లెస్ ముందుకు వెళ్తూ ఉంటారు. అది రియో చూసి అదొక ఫార్వర్డ్ పాస్ కౌంటర్, అందుకే లోకే అండ్ చార్లెస్ మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్తాడు. కానీ హ్యూగో లోకే అండ్ చార్లెస్కి పాస్ చేయకుండా తన ముందు లైడెన్ రన్నింగ్ చేస్తూ ఉంటే బాల్ని తనకి పాస్ చేస్తాడు. ఇక లైడెన్ ఆ పాస్ని రిసీవ్ చేసుకుంటాడు. అది కరాసో చూసి షాక్ అయిపోతాడు. అలాగే ఈసగి ఇక్కడ ఫ్రాన్స్ సైడ్ నుంచి వర్కింగ్ చేస్తుందని అంటాడు. ఇక లైడెన్ మా టీంలో లోకి ఒకడే స్ట్రైకర్ అనుకున్నావు అని ఈసీ నుంచి ఎస్కేప్ అయిపోయి గోల్ బాక్స్లోకి వెళ్తూ ఉంటాడు. దాంతో ఈసీగా ఫ్రెష్ అవుట్ అయిపోయి ఇక్కడ మా డిఫెండర్స్ సెంటర్ ప్లేయర్స్ అయిన లోకిని చార్లెస్ని బ్లాక్ చేస్తున్నారు. దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని ఎక్కడైతే మన ప్లేయర్స్ తక్కువగా ఉన్నారో ఆ సైడ్లో అటాక్ చేస్తున్నారని అంటాడు. ఇంకో పక్క బెంచ్లో ఉన్న ఆండ్రే ఫ్రాన్స్ అటాక్స్ని చూసి షాక్ అయిపోయి వాళ్ళు మన న్యూ ప్యాటర్న్స్కి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ని క్రియేట్ చేసి వాళ్ళు కూడా అఫెన్సివ్ అటాకింగ్ ఫార్మేషన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారని చెప్తుంది. అలాగే హ్యూగో ఇక్కడ బ్లూ లాక్కి హైపర్ అఫెన్సివ్ అటాక్ కావాలంటే మేము కూడా ఇస్తామని చెప్తాడు. అయితే ఈగో ఆండ్రీతో చూస్తుంటే ఇక్కడ ఫ్రాన్స్ కూడా హైపర్ అఫెన్సివ్ అటాక్స్ని యూజ్ చేయగలదు అనుకుంటానంటాడు. ఇక నెక్స్ట్ ప్యానల్లో ట్రాన్స్ఫార్మర్ మూవీలో రోబోట్స్ ఉన్నాయి కదా, సేమ్ అలాంటి రోబోట్ని చూసుకోవచ్చు. అలాగే ఒక లయన్ ఆ రోబోట్ని ఫేస్ చేయడానికి వెళ్తూ ఉండడం చూస్తాం. ఇక రోబోట్ కూడా దాన్ని పంచింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకో పక్క గ్రౌండ్లో లేడెన్ గోల్ని స్కోర్ చేయడానికి గోల్ బాక్స్లోకి వెళ్తూ ఉంటాడు. అయితే ఆర్యు అతన్ని స్టాప్ చేయడానికి వస్తాడు. ఇంకో పక్క ఆండ్రే ఫ్రాన్స్ అటాకింగ్ ఫార్మేషన్ని డిఫెన్స్ ఫార్మేషన్ని చూసి సో వరల్డ్లోనే నెంబర్ 1 టీంలో ఫ్రాన్స్ ఎందుకు ఉందో ఇప్పుడు అర్థమైందని కొంచెం సర్ప్రైజ్, కొంచెం షాక్ అయిపోయి గేమ్ని చూస్తూ ఉంటుంది. ఇంకో పక్క ఫ్రాన్స్ కోచ్ బ్లాక్ని క్రష్ చేయని చెప్తాడు. ఇక గ్రౌండ్లో లోకి నైకు బ్లాక్ చేసి ఉంటాడు. అలాగే చార్లెస్ గోల్ బాక్స్లోకి వెళ్తూ ఉంటే షూడో చార్లెస్ని బ్లాక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే లేడెన్ బాల్ని కిక్ చేస్తాడు. అది గగమారు చూసి తను షార్ట్ లెగ్ పాస్ని చేశాడు. కాదు నేను ఇక్కడ బాల్ని టచ్ చేస్తే గోల్కి వెళ్ళేలా బాల్ని కిక్ చేశాడని అంటాడు. అప్పుడే లోకి చాలా హైట్లోకి జంప్ చేసి స్మైల్ చేస్తూ గోల్ని స్కోర్ చేస్తూ ఉంటాడు. దాంతో గగమారు ఫేస్ పెన మీద వేసిన చపాతీలు అయిపోతుంది. అయితే ఒక హీరోలాగా కునిగామి లోకి కన్నా ఇంకా హైట్లోకి జంప్ చేసి బాల్ని తన హెడ్తో హిట్ చేసి లోకితో ఇలా అంటాడు, ఒకవేళ నీకు ఫిజికల్ ఫైటే కావాలంటే అది నీకు నేను ఇస్తా అని చెప్తాడు. ఇక్కడ బ్లూ లాక్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కునిగామి ఒక హీరోలాగా వచ్చి సేవ్ చేశాడు. ఇక నెక్స్ట్ చాప్టర్లో కునిగామి వర్సెస్ లోకి మ్యాచ్అప్ని, ఈసీ వర్సెస్ హ్యూగో మ్యాచ్అప్ని, అలాగే చార్లెస్ వర్సెస్ షీడో మ్యాచ్అప్ని చూడబోతున్నాం. ఇలా నెక్స్ట్ చాప్టర్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ అన్వీరియోస్ తెలుగు.